ప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. వెంకటేశ్వర సుప్రభాతంలో ఇలాంటి భావములన్నీ కూడా పుదిగిపుచ్చుకున్నారు. అక్కడ భృంగావళీచ అంటే చకారం ఎందుకు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అవే కాదు ఇవి కూడా అని చెప్పి. ఎలాగట, ముందు సుగంధభరితమైన వాయువు వచ్చింది కదా, ఆవాతిమందం అనిల సహదివ్య గంధయి అని చెప్పుకున్నాం. అది దానితో పాటు ఆ గంధముతో పాటుగా తుమ్మెదలు కూడా. ఇంకో చమత్కారం ఏమిటో తెలుసునా, గంధం వచ్చింది, ఆ గంధం తెలియగానే ఓహో ఇక్కడ పుష్పాలు ఉన్నాయేమో అని పోతున్నాయిట. ఈ గంధముతో వెడుతుంది, ఎక్కడికి వెడుతుంది వాయువు, స్వామి పాదాల దగ్గరికి. ఇవి కూడా అక్కడ దాకా వెడుతున్నాయి. అంటే మనం కూడా అంతే, మనం కూడా జీవులం అంతే. ఎవళ్ళో ఏదో పని చేశాడు, ఫలితం వచ్చింది, మాపు సైకాలజీ, మనం అక్కడికి పోతుంటాం, అయినా ఫలితం వస్తుంది మనకు కూడాను. అంచేత ఆవాతి మందం అనిల సహదిజ గంధ అన్నట్టుగా భృంగావళిచ వయలుల్ ఇరిందన చురంబిన కలివండి మిజత్తియ. స్వామి తిరుప్పళి ఇచ్చిన చోట తొండరి పొడియాళ్ళవార్లు అంటారు, తుమ్మెదలంతా మధువు తాగి చెదిరిపోయా, తుమ్మెదలన్నీ కూడా మధుపాన చిత్తములై మళ్ళీ ధ్వనిస్తున్నాయి, లేచిరావయ్యా. తుమ్మెద అంటే ఆచార్యుడు. ఎలాగా, పరభృతము అని పేరు దానికి, ఇతరుల చేత పోషించబడేది. భృంగము నల్లగా ఉంటుంది, ఆచార్యుడు కూడా నల్లగానే ఉంటాడు. ఎందుకు నల్లగా ఉంటాడు? ఒక చోట వేదంలో తమాషా వాక్యం ఉంది, ప్రజాపతి రకామయత. ప్రజా ఏతి, ప్రజాపతి అనుకున్నట్ట, సృష్టి చేద్దాం అనుకున్నట్ట, వెంటనే కొంచెము నల్లబడ్డాట. అంచేతనే స్త్రీలు కూడా గర్భవతులు కాగానే అంతవరకు ఉన్నవాళ్ళు కొంచెము తెల్లబడతారు, తరువాత నల్లబడతారు. ఆ నల్లదనం పెరుగుతోంది కంటి దగ్గర, అలాంటి అన్నప్పుడు అర్థమేమిటి, లోపల జీవుడు పెరుగుతున్నాడని అర్థం. అలాగా ఆచార్యుడు కూడా నల్లని వాడే, భగవంతుని గర్భంలో అట్టే పెట్టుకున్నాడు కదా హృదయంలోనూ. అందుకని చెప్పి ఆపి పణిపతి భావాతు శుభ్రం అంటారు పరాశర భట్టర్లో. ఒక చోట శ్రీరంగ మందిరం ఉందిట, ఆ గుడికి ఉన్న గోపురము ఆదిశేషుడు తెల్లగా ఉండాలి, కానీ ఈయనకి నల్లగా కనిపించిందట. ఎందుకబ్బా అన్నారు, నల్లనివాడు లోపల ఉన్నాడు కదా, ఈ కాంతి అక్కడ పడ్డట్టుంది ఆదిశేషుడికి అన్నారు ఆయన. అలాగా ఈయన కూడా నల్లనివాడే. పైగా ఈ తుమ్మెదలు స్వామిని చేరుతాయి, ఆచార్యుడు కూడా అలాంటి వాడే. లోకంలో ఉన్న వాళ్ళంతా చేరాలి. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాతు గురుమేవ అభిగచ్చేతు. గురువు దగ్గరికే వెళ్ళాలి. లోకములన్నీ చూసి, శాస్త్రములన్నీ చూచి వృధా అనుకుని, ఆచార్య నన్ను రక్షించండి. తుమ్మెదలు తేనె కోసం అలా తిరుగుతాయి, ఎక్కడ పడితే అక్కడున్న తేనె తీసుకోవి. పద్మము లోపల చేరిన తర్వాత ఇక పద్మాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవు. మనమంతా కూడా పడవ మీద పక్షి లాంటి వాళ్ళం. ఏం చేస్తామో తెలుసునా, పక్షి పడవ ఎక్కిందట, పడవ వెడుతుంటే మనకైతే చూపు తెలుస్తుంది, పక్షికి దూరంగా కనిపిస్తోందట. ఇంతసేపు అయింది పడవ వెళ్ళటలేదు, చెయ్యి దీని వల్ల కాదు, నేనే పెడతాను వేగంగా అని గాల్లో ఎగురుతుందట పాపం. రెక్కలు టపటపటప కొట్టుకుంటూ ఎగిరెగిరి, ఎంత ఎగిరినా దూరమే కదా, నీ చూపు ఎలా ఉన్నాను. అందుకనే చూడండి, మనకి మోటార్ వెహికల్కి ఆ మిర్రర్ మీద ఒకటి ఉంటుంది, కనిపించే వస్తువులు కనిపించే దూరం కంటే దగ్గరే ఉన్నాయని గుర్తుపెట్టుకో అని రాస్తాడు వాడు అక్కడ. అలాగే ఇంత వెళ్ళిన దూరమే ఉంటుంది, మళ్ళీ దేవుడు అనుకుంటే ఇదే పడవ మీదకి వస్తుంది. అంటే పడవ మీద వెడుతుండగా నువ్వు రెక్కలు టపటప కొట్టుకోక్కర్లేదే, హాయిగా ఓ మూల కూర్చో అయిపోయింది. కానీ నీ అంతటా నువ్వు సాధిద్దామంటే ఏం చేయాలి, కష్టపడాలి. దూరం అలాగే మిగిలిపోయింది. జీవుడు కూడా అలాంటి వాడే. ఆచార్యుడిని చేరుకున్నట్టయితే ఆచార్యుడు పరమాత్మ దర్శనం చేయిస్తాడు. అందుకని కాబట్టి ఒక్కళ్ళు వెళ్ళకొట్ట 10 మంది వెళ్ళాలిట, శాస్త్రం అది పద్ధతి అన్నమాట. అంచేతనే సుభద్ర అర్జునుడిని సేవించడానికి ఎడుతోంది. అనుమానం వచ్చింది, అది అర్జునుడు మారువేషంలో ఉన్నాడని. మరీ బొత్తిగా మారువేషంలో తెలిసి వెళ్ళినట్టయితే గొడవలు అయిపోతాయి ద్వారకానగర్లోను. అందుకని చెప్పి చెలికెత్తలతోటి స్వాముల సేవకు వెళ్ళాయి, వైలమరారే చెల్లారా అంటూ అందరినీ పట్టుకెళ్ళింది. చూసేవాళ్ళంతా ఏమనుకున్నారు, ఓహో స్వామివారి సేవకు 10 మందితోటి పెడుతుంది. ఉత్తిది 10 మందితోటి కాదు, తనకు కావాల్సిన అర్జునుడితో మాట్లాడడానికి ఇది విశేషం అన్నమాట. అందుకని ఇలాగా భృంగావళీచ మకరంద రసానువిద్ధ జంకారగీత నదై సహ సేవనాయ నిర్యాంతి ఉపాంత సరసీరుహేభ్య. దగ్గరగా ఉన్న సరసీరుహముల నుంచి బయలుదేరి వస్తున్నాయి. భృంగావళీచ అనడంలో
ముందు సప్తర్షులు వచ్చారన్నాం, బ్రహ్మ, ఇంద్ర, రుద్ర వీళ్ళందరూ కూడా వచ్చారని చెప్పుకున్నాం. వాయుదేవుడు వచ్చాడన్నాం, పంజరాల్లో చిలకలు పలుకుతున్నాయన్నాం, నారదుడు కూడా గానం చేస్తున్నాడన్నాం. నారద గానం వినగానే భృంగములు కూడా బయలుదేరి వచ్చాయిట. అంటే నిజంగా తుమ్మెదలకి ఆ జ్ఞానం ఉంటుందా, నీకు ఎలా తెలుసయ్యా అన్నారు. అంటే తుమ్మెదలకి జ్ఞానం ఉంటుంది, భగవత్ సన్నిధిలో ఉన్నప్పుడు పక్షులకి కూడా జ్ఞానం కలుగుతుంది అంటారు తిరుమషి ఆళ్వార్లు నాన్ముగన్ తిరుమందాదిలోను. మకరంద రసానువిద్ధ అంటే మకరందము వంటి స్వామి స్వరూపాన్ని రాత్రంతా అనుభవించిన భక్తులు ఉదయం కాగానే దర్శనం కోసం పరిగెత్తినట్టుగా తేనే తిరువెంకట మామలయే మామల్ మేయకోనే అక్కడ ఉన్న స్వామి కోసం మేము వెడుతున్నాం అన్నారు. అంటే అంతర్యామి ఉపాసన పూర్తయింది, కీర్తించారు, స్నానం చేశారు, హృదయ కమలాలు సమర్పించుకోవాలని భక్తులంతా వచ్చారు. ఇది వర్ణన అని స్వామి మెళకో తెచ్చుకోవయ్యా. తెల్లవారింది అని చెప్పడానికి ఇంకో గుర్తు చెప్తాము. ఈ గుర్తు బహుశా నీకు కృష్ణావతారంలో గుర్తుండే ఉంటుంది, అది మేము జ్ఞాపకం చేస్తున్నాం. తెల్లవారడమే కాదు, ఆ గుర్తు చెప్పడమే కాదు, ఆ సందర్భంలో ఇద్దరి మధ్య కాస్త జగడము నడుస్తోంది. నీవు కన్నులు విప్పి మమ్మల్ని అనుగ్రహించి సింహాసనం మీదకు వచ్చి ఈ తగవు తీర్పవయ్యా వెంకటేశ అంటూ ప్రార్థన చేస్తున్నారు. యోషా గణేన వరదధ్రిని మధ్యమానే ఘోషాలయేషు దధి మంథన తీవ్ర ఘోషా రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. యోషాగణేన వరదధ్రిని మధ్యమానే గోపికలందరూ కూడా పెరుగు చెలుగుతున్నారు. యోషాగణేన వరదధ్రిని మధ్యమానే గోపికలంతా 5 లక్షల మంది అన్నారు, లేదు 25 లక్షల మంది అన్నారు కొంతమంది పెద్దలు. వ్రేపల్లెలో ఉన్న గోపికలందరూ కూడా చల్ల చిలుకుతున్నారు తెల్లవారుజాముని. యోషాగణేన వరదధ్రిని మధ్యమానే ఘోషాలయేషు ఆ వ్రేపల్లెలో పల్లె ఘోషలో దధిమంథన తీవ్ర ఘోషా పెరుగు చిలుకుతున్న ధ్వని, గొప్ప ధ్వని వినిపిస్తోంది. దధిమంథన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదధతే కకుభశ్చ కుంభా కుండలు దిక్కులు, కుండలు కడవ దెబ్బలాడుకుంటున్నాయి. కలిం విదధతే ఒకదానితో ఒకటి స్పర్ధిస్తున్నాయి, మేము జగడం చేస్తున్నాయి, మేం గొప్ప అంటే మేం గొప్పని. వాళ్ళని సమర్థించడానికి, వాళ్ళకి సమన్వయం కుదర్చడానికి లేచి రావయ్యా స్వామి. రోషాత్ కలిం విదధతే కకుభశ్చ కుంభా శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం.